ஓங்கியுலகலந்தா உத்தமன் பேர் பாடி, ஓங்கியுலகலந்தா உத்தமன் பேர் பாடி, நாங்கள் நம்மா வாய்க்கு சாத்தி நீராடினால். ஓங்கியுலகலந்தா உத்தமன் பேர் பாடி, நாங்கள் நம்பா வைக்கு சாத்தி நீராடினால். தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்யது, தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்யது. ஒங்கு பெருன் சென்னேலூடு கயலுగల, ஒன்று பெருன் சென்னேலూడు కయలుగల. பூங்குவலை போதில் பொருவண்டு கண்படுப்பா, பூங்குவலை போதில் பொறிவண்டு கண்படுப்பா. தேங்காந்தே புக்கிருந்து சீர்த்த முலை பத்தி, தேங்காந்தே புக்கிருந்து சீர்த்த முலை பத்தி. வாங்க கடும் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள், வாங்க கடும் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள். நீங்காந்த செல்வம் நிறைந்தேலோரெம்பாவாய், நீங்காந்த సెల్వం నిరైందేలోరెంబావాయ్. పూర్వము భగవంతుడు దేవతలను కాపాడుటకై వామన అవతారము ఎత్తి బలిచక్రవర్తిని 3 అడుగుల భూమిని దానము అడిగెను. బలి అట్లే అని దానము చేసి వామనుడు 3 ఇంత పెరిగి 3 పాదాలతో 3 లోకాలను ఆక్రమించాడు. అట్టి త్రివిక్రముడు అయినటువంటి శ్రీ మహావిష్ణువు దివ్యనామములను గానము చేద్దాం. మనమందరము వ్రత నిమిత్తముగా మనమందరం స్నానము చేద్దాము. సకాలంలో బ్రహ్మముహూర్తంలో కావలసిన వర్షము మనకు వస్తే ఎప్పుడు చెరువుల్లో కూడా నీళ్లు ఉంటాయి. చక్కగా పెరిగిన వరిచేలు కన్నులకు ఆనందము కలుగజేస్తూ ఉంటుంది. చేలలోని నీటిలో చేపలు ఎగిరిపడుచు మనస్సును ఆకర్షిస్తూ ఉంటాయి. చక్కగా వికసించిన కలువ పూలతో తుమ్మెదలు దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి. అన్ని పైరులను బాగుగా పెరిగి ఆనందము కలిగిస్తూ ఉంటాయి. పాలు పితుకువారు పాత్రల్లో దగ్గరకు వచ్చి కూర్చుండి పొదుగు వెంటనే గోవులు కుండలో పాలను వర్షించవలెను. స్థిరమైన సంపద దేశమంతటా విస్తరింపవలెనని ఈ పాసురము గోదామాత కోరుకుంటూ ఉంది. అంటే వర్షం బాగా రావాలి స్వామి, మేము ఈ వ్రతం చేస్తున్నాము, తర్వాత పంటలు బాగా పండాలి అని అన్నీ కోరుకుంటూ ఉంటుందన్నమాట అమ్మవారు. ఎందుకంటే ఆవులు పాలు ఇచ్చేటువంటి గోవులు పాలు ఎక్కువగా ఇవ్వాలి, ఆవులు ఎక్కువగా సమృద్ధి అవ్వాలి, పంటలు ఎక్కువగా సమృద్ధి అవ్వాలి, అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ గోదాదేవి ఈ విధంగా ఈ పాసురాన్ని వేడుకుంటూ మనకందరికీ అందించారనమాట. శ్రీమాత్రే నమః.